కాలంలోనే మీ పేడ ఎప్పుడు విరగడైద్దని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎక్కడా కూడా ఎవరితో కూడా చెప్పించుకోకుండా ఈ రోజున సంవత్సర కాలంలో ఇన్ని ధర్నాలు మీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని ఎందుకు ఆలోచించట్లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నరకాసుని వధ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా చెప్పించుకోకుండా ప్రతి ఒక్క పథకం కూడా ఇస్తానన్న టైంకి అమలు చేశాడు. ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇవాళ మాట్లాడటం అనేటువంటి చాలా దారుణం. ఈ దారుణమే కాదు, మీరు చేసేటువంటి అతి దారుణమైన పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చర్మగీతం పాడతారని తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి ముగ్గులేస్తారా? నిజంగా ప్రజలందరినీ కూడా మోసం చేసి సంక్రాంతి కానుకలు ఇవ్వకుండా లేకపోతే ఇంకోటి ఇవ్వకుండా కాలం వెళ్ళబుచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా మీరా? సంవత్సర కాలం మీరేం పరిపాలన చేశారు చెప్పండి. నిన్న ఒక మహిళా మినిస్టర్ గారు మాట్లాడతారు, సంవత్సర కాలంలో అంటే 75% పథకాలన్నీ ఇచ్చారంట. అమ్మా రండి, విజయవాడలోనే ఉన్నాం మేమందరం కూడా. 75% పథకాలు ఎక్కడ ఇచ్చారో, ఏ పేదవారికి ఇచ్చారో, ఏ పేదవారి అకౌంట్లో డబ్బులు పడ్డాయో, లేదా ఏ పేదవారి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారో, లేకపోతే ఏ ముసలివాడి పెన్షన్ మీరు తీయకుండా ఉన్నారో, లేకపోతే ఏ పిల్లలు కాలేజీకి వెళ్తా ఉంటే ఆ కాలేజీ వ్యవస్థ నిర్వీర్యం చేశారో, గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన్ని అది నిజమైపోదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి కూడా ఎక్కడా లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. చెప్పాను కదా, రాక్షసుడు ఎవరో మంచి నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ మీరు ఎలా గెలిచారో కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే నా ఓటు ఏమైపోయిందని అడుగుతా ఉన్నారు. ఆ ఓటు ఏమైందని అడగటానికి బయటకు వచ్చేటువంటి వాళ్ళందరి మీద కేసులు, లేకపోతే ఈ పథకం ఇవ్వలేదు నాకు, ఈ పథకం నాకు డబ్బులు రాలేదు, లేదా ఈ పథకం తాలూకా మేము మోసపోయామనేటువంటి ఏదన్నా ధర్నా చేస్తే దానికి మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు, లేదా జైల్లో పెడతా ఉన్నారు. ఇదే కదా మీ పరిపాలన. మీరు సంవత్సర కాలంలో ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? మీ వ్యవస్థలో సక్రమంగా ఏ వ్యవస్థ నడిచింది చెప్పండి? పోలీసులను ఉపయోగించుకొని దారుణంగా అక్రమ కేసులు పెట్టడం తప్ప మీ ఈ సంవత్సర కాలంలో ఏం పరిపాలన చేశారని అడుగుతా ఉన్నాం. దానికి ముందు సమాధానం చెప్పండి మీ అందరూ కూడా. అసలు మీరు వచ్చిన రోజే ప్రజలకు పాపం గుండెపోటు వచ్చింది. ఏది గత సంవత్సరం క్రితం. పాపం ఈ సంవత్సరం నుంచి కూడా గుండెపోటులు ప్రతిదీ కూడా, ఎందుకంటే పిల్లలకు పథకాలు ఇవ్వట్లేదని గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఎక్కడ చదువుకోవడం అని గుండెపోటు వస్తుంది. పెద్దవాడు నా పెన్షన్ ఎక్కడ తొలగిస్తాడని వాడు డబ్బు గుండె కొట్టి వేళ కూడా కొట్టుకుంటున్నారు. అలాగే కరెంటు నిజంగా దారుణమైన వ్యవస్థ ఏంటంటే, ఈరోజు నేను కరెంటు ఛార్జీలు పెంచబోనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు కరెంటు బిల్లులు వస్తే నిజంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా కట్టలేనివంటి స్థితిలో ఉన్నాడు. దానికి ఎవరండి బాధ్యులు? ఎప్పుడు గుండెపోతుంది చెప్పండి? ఇవాళ గుండె తరుక్కుపోతా ఉంది మీ పరిపాలన చూసి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా నిత్యావసర సరుకులతో పాటు పథకాలు రాక, ఎక్కడికి వెళ్ళినా పనులు అవ్వక, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం జరుగుతుందా అండి? మీరు మరి ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఏంటో మీకు తెలియట్లేదా? లేకపోతే ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు మీరు ఎందుకు పెండింగ్ పెడతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ పేదవాడు ఆరోగ్యం బాగు చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు. ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేదవాడికి మేము ఆరోగ్యం చేయమని పంపించేస్తున్నారు. ఎందుకు పంపిస్తా ఉన్నారు? వాళ్ళ ప్రభుత్వం లేదా? ప్రభుత్వం లేదు అని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ప్రభుత్వంలో ఎక్కడా కూడా పేదవాడికి అనేటువంటి న్యాయం జరగట్లేదు. పెత్తందారులకు మాత్రమే. అంటే నరకాసురుడు అంటున్నారు కదా, ఏ పాలన ఏంటనేటువంటిది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు 1 సంవత్సరం కాలంలోనే. కాబట్టి మీరు అన్నంత మాత్రాన అది ఏమి అవ్వదు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిది మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.